మారుతినగర్ సుబ్రహ్మణ్యం. సో టైటిలే డిఫరెంట్‌గా ఉంది గదా! సో ఎవరు అంటే మాత్రం మన రావు రమేష్ గారండి. కాకపోతే ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటి అంటే మాత్రం సుకుమార్ రైటింగ్స్. అంటే మన సుకుమార్ గారు రాసినటువంటి స్టోరీ అనమాట. మరి ఆయన అంటే తెలిసిందే గదా! డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ గూడా రాస్తూ ఉంటారు ఆయన మైండ్ ద్వారా. సో మరి ఇది గూడా అలాగే ఉండబోతుందని తెలుస్తుంది. కాకపోతే ఫ్యామిలీ అండ్ ఫన్ ఓరియెంటెడ్‌గా అయితే ఉంది మొత్తం స్టోరీ అంతా గూడా. వెరైటీ ఏంటి అంటే మాత్రం రావు రమేష్ గారి అబ్బాయి మూవీలో మా నాన్న ఎవరో తెలుసా? అల్లు అరవింద్ అని చెప్తున్నారనమాట. అదేనండి గీతా ఆర్ట్స్. సో మరి గర్ల్ ఫ్రెండ్ కోసం అలా చెప్పడం ఓకే గానీ, మరి ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్ళే కొద్దీ వచ్చే కష్టాలు తెలిసిందే గదా! మామూలుగా ఉండవనమాట. కాకపోతే ఈయన మాత్రం చూడ్డానికి మరి ఏ జాబు చేయకుండా ఇంట్లోనే ఉంటున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఇంద్రజ గారు గూడా చివరికి నీ సిగరెట్ డబ్బులకి అయితే నేను స్పాన్సర్ చేయననే టైప్‌లో అయితే ఉన్నారు. దాంతో పాటుగానే మన అన్నపూర్ణమ్మ గారు డైరెక్ట్‌గా తిట్టేస్తా ఉన్నారనమాట. సో బావుంది. అంటే మొత్తం అంతా ఫ్యామిలీ ప్లస్ ఫన్ అన్నీ ఉన్నాయి మనకి. చూస్తూ ఉంటే కామెడీ అన్నీ మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. మరి రావు రమేష్ గారంటే ఒక ఆట ఆడేసుకుంటారు తెలిసిందే గదా! ఆయన ఎక్స్‌ప్రెషన్స్ గానీ, యాస గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ మామూలుగా ఉండదు. సో క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ మూవీలో కూడా అలాగే ఉన్నారు చూడడానికి. అలాగే అజయ్ గారు గానీ, ఇంకా చాలామంది ఉన్నారు యాక్టర్స్ అయితే. మనకి హర్షవర్ధన్ గారు చాలామంది అయితే కనబడుతూ ఉన్నారు. కాకపోతే ఇందులో మెయిన్ అయితే మాత్రం ఆయన మనీ గురించి మరి అప్పులు తీసుకుంటున్నారా? లేదంటే అప్పులు ఇస్తున్నారా? అనేలాగా వరుసలో నుంచోబెట్టుకున్నారు అందరినీ కూడా ఇంటి ముందు. అలాగే బ్యాంక్‌లో డబ్బులు పడ్డాయి అనగానే తండ్రి, కొడుకు వెంటనే బ్యాంక్‌కి వెళ్ళిపోయారనమాట. సో ఫన్‌తో కూడినటువంటి క్యారెక్టర్‌ని అయితే డిజైన్ చేశారు మన సుకుమార్ గారు. కాకపోతే ఇందులో మనకి ఎమోషనల్ సీన్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మొత్తం అంతా ఒకేలా ఉంటే మూవీ బోర్ కొడుతుంది కదా! సో అలా అయితే డిజైన్ చేశారని అర్థమవుతా ఉంది. సో చూద్దాము. ఇంకా ప్రెజెంట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకైతే అసలు ఏంటి స్టోరీ అనేది అర్థమవుతూ ఉంటుందన్నమాట. కానీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌లో అయితే నటిస్తూ ఉన్నారు మన రావు రమేష్ గారు అని అర్థమవుతుంది. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.